హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసి నేను మా కొలీగ్స్తో కలిసి నుమాయిష్ ఎగ్జిబిషన్కి వెళ్ళామన్నమాట. సో ముగ్గురం అక్కడ కలుసుకుందాం అనుకున్నాం. తిను నా నియరెస్ట్ లొకేషన్లో ఉంటుంది కాబట్టి తనతో కలిసి నేనైతే ఫస్ట్ ఆటోలో వచ్చాను స్ట్రాలర్ కోసం. అండ్ 1 or 2 ట్రాన్స్పోర్టేషన్ చూస్ చేసుకుని అయితే నుమాయిష్ రీచ్ అయిపోయాం మేము. బెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఏది అంటే మెట్రోనే చెప్తాను. బట్ మింటూ స్టాలర్ కోసం మేము ఆటో యూజ్ చేయాల్సి వచ్చింది అనమాట. ఫస్ట్ వెళ్ళగానే మనకి గేట్స్ ఒక 1 to 4 గేట్స్ ఉంటాయి అనమాట. ఆ గేట్స్ ఎంట్రీస్ ఎగ్జిట్స్ డిఫరెంట్ ఉంటాయి. మనం దిగే స్టాప్ ని బట్టి ఉంటుంది. సో అయితే స్ట్రీట్ షాపింగ్, ఆక్స్డే జ్యువెలరీ, ఫుడ్ అలా అవన్నీ ఉంటాయి అనమాట. సో ఇంకొక కొలీగ్ వేరే లొకేషన్ నుంచి వచ్చింది. తను కూడా పాప పర్పస్ స్టాలర్ తీసుకొని వచ్చింది అనమాట. పుష్ చేసుకొని తీసుకెళ్ళడానికి ఈజీ ఉంటుంది అని చెప్పి రావడం కొంచెం లేట్ అయితే పాపకి టాయ్స్ అయితే కొనిస్తుంది. సో మేము వచ్చే ముందే అనుకున్నాము గాగుల్స్తో ఫోటో దిగాలని, కానీ నేను మర్చిపోయాను యాజ్ యూజువల్. సో మా వాడి గాగుల్స్ తీసుకొని ఫోటో తీసుకున్నాను. అండ్ పోజర్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయాం. ఇలా ట్రైన్లో కావాలంటే ట్రైన్లో కూడా వెళ్ళిపోవచ్చు, ట్రైన్ టికెట్ ఉంటుంది. బట్ దెన్ షాపింగ్ చేయడానికి ఉండదు అనమాట. సో ఇలా అయితే మేము షాపింగ్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ మసాలా ప్యాకెట్స్ ఉంటే చికెన్ మసాలా అండ్ వెజ్ వాళ్ళకు కూడా మసాలా ప్యాకెట్స్ చేసేసుకున్నాము. ఇక్కడైతే బ్యూటిఫుల్ ఫ్లవర్స్ మనకి పింగాణి ఐటమ్స్ ఉన్నాయన్నమాట. మాకేమైనా నచ్చుతున్నాయేమో అని చూస్తున్నాము. బట్ లోతు లేవు, బేసిక్గా పిల్లలకు ఉన్నాయి కానీ లోతు లేకపోవడం వల్ల మేము తీసుకోలేదు. సో నెక్స్ట్ అయితే కిడ్స్కి ఎగ్జిబిషన్ సెపరేట్ ఉంటుంది కదా, అక్కడికి వచ్చామన్నమాట. వీళ్ళది ఏదైనా ఒక ఎక్కిద్దాం అనుకుంటే వీళ్ళకి ఏది సూటబుల్గా లేదు ఏజ్. సో అన్ఫార్చునేట్లీ ఎక్కించలేకపోయాము. అండ్ పోస్ట్ దట్ మనకి ఇక్కడ డాన్స్ అయితే వేస్తున్నారనమాట. ఆ బిట్ ఒకటి చిన్నది రికార్డ్ చేశాను. ఈ కాంపిటీషన్ అయితే కొంతసేపు చూసేసి ఆ తర్వాత మేము మళ్ళీ షాపింగ్ కంటిన్యూ చేసామన్నమాట. మనకి లాస్ట్ ఫుడ్ కోర్ట్ వరకు వెళ్ళే పని లేకుండానే ముందే ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. సో అక్కడ వరకు వెళ్ళే ఓపిక లేని వాళ్ళు ఇక్కడ కూడా ఫుడ్ తీసుకోవచ్చు, అవైలబిలిటీ కూడా ఉంది. అండ్ అది కాకుండా మనకి ఇక్కడ డోర్ మ్యాట్స్ ఉన్నాయన్నమాట. డోర్ మ్యాట్స్, బెడ్ దగ్గర వేసే పెద్ద పెద్ద మ్యాట్స్ ఉన్నాయి. ఈ 3000 నుంచి 5000 అంతకంటే అబోవ్ కాస్ట్లో కూడా ఉన్నాయి. మనకి నచ్చిన ప్రైస్లో తీసుకోవచ్చు. అండ్ రీయూజబుల్ డ్రాయింగ్ బుక్, ఇదేంటంటే పెన్తో డ్రా చేసి దాని తర్వాత మనం వెట్ క్లాత్తో వైప్ చేస్తే పోతుంది. సో మేమైతే ర్యాపిడ్ దగ్గర ఆగాము. హలీమ్ అండ్ మనకి కాఫీ అవన్నీ అవైలబుల్ ఉన్నాయి. బట్ ర్యాపిడ్ మాకు కొంచెం వేరే వాటికంటే ప్రైస్ రీజనబుల్ అనిపించింది అండ్ టమీ ఫీలింగ్ ఉంటుంది అని చెప్పి అదైతే తీసుకున్నాం. నెక్స్ట్ అయితే ఇక్కడ కుర్తీ సెట్స్ ఉన్నాయన్నమాట అండ్ జుత్తీస్ కూడా. 400కి కుర్తీ సెట్ మొత్తం వచ్చేస్తుంది. చాలా బాగున్నాయి కలర్స్. అండ్ ఇక్కడైతే కప్స్ ఉన్నాయన్నమాట, గోల్డ్ హ్యాండిల్స్, గోల్డ్ లైన్స్తోని. ఇక్కడ మాకు నచ్చిన ఒక కప్ సెట్ అయితే తీసుకున్నాను. అది ఒకసారి హౌల్ వీడియోలో చూపిస్తాను మీకు. అండ్ ఒక లాస్ట్ షాప్ ఉంది. ఈ షాప్లో అయితే మేము లైక్ ద ప్రెట్టియెస్ట్ కలెక్షన్ అనమాట. అంటే మొత్తం ఎంబ్రాయిడర్డ్ డ్రెస్సెస్. దీనికి సంబంధించి కూడా నేను ఏమేమి ఐటమ్స్ అయితే తీసుకున్నానో నెక్స్ట్ ఇందులోనే హౌల్ వీడియో అటాచ్ చేస్తున్నాను, అది కూడా చూసేయండి. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ షాప్ విత్ రీజనబుల్ ప్రైజెస్ అనిపించింది నాకు. అండ్ ఆఫ్టర్ దాట్ ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము. జైంట్ వీల్ ఇవన్నీ ఎక్కడానికి లేదు, బట్ ఎక్కాలన్న ఉద్దేశం లేదు. బట్ పిల్లలు అదంతా వైబ్రెంట్గా ఉంటే కలర్స్ చూస్తారు కదా, సో వాళ్ళకి చూపించడం కోసమే అక్కడికి వెళ్ళి చిన్న వీడియో బిట్స్ క్లిప్స్ అయితే దిగాం. అండ్ ఆల్రెడీ ఒక న్యూస్ కూడా వచ్చింది కదా, నుమాయిష్లో జైంట్ వీల్ స్టక్ అయింది అని చెప్పి. సో ఆ థాటే లేదు మైండ్లో, పిల్లలు ఉన్నారు కాబట్టి అసలు ఎక్కలేదు. అండ్ ఆఫ్టర్ దాట్ నేను మింటూ కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే దిగాము. ఇలా అయితే మా ఫుడ్ ఎగ్జిబిషన్ దగ్గర ఫొటోస్ వీడియోస్ అన్నీ ఫినిష్ చేసుకొని ఫుట్వేర్ కలెక్షన్, క్లోదింగ్ అన్ని కలెక్షన్స్ అయితే తీసేసుకొని తినేసి ఇక్కడ గోకుల్ చాట్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. బట్ కొంచెం ప్రైజీ ఉన్నాయి అనమాట. ఏది మాట్లాడినా 200 అబో 300 అబో అన్నారు. బట్ టేస్ట్ కూడా బాగాలేదు. ఎందుకంటే లాస్ట్ టైం నేను మహేష్కి వచ్చాను, అప్పుడు నాకు పెద్ద నచ్చలేదు. ఈ బనారస్ డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి. 1200 to 1500 ఈచ్ అలా పడింది. అండ్ లోపల కూడా ఇలా జ్యువెలరీ అండ్ మేకప్కి సంబంధించిన కొన్ని షాప్స్ ఉన్నాయి. అండ్ ఇది ఫస్ట్ టైం అనుకుంటా స్కేరీ హౌస్ పెట్టారు. ఇంతకుముందు అయితే నేను చూడలేదు, ఇదే ఫస్ట్ టైం నుమాయిష్ స్కేరీ హౌస్ పైన పెట్టింది నేను చూసింది. లోపలికి వెళ్దామని అడిగారు, బట్ ఆల్రెడీ పాప కొంచెం డౌన్ అయింది, చల్లగా ఉంది అని చెప్పేసి రిటర్న్ వెళ్ళిపోవాలని చెప్పి మేమైతే స్లోగా ముందుకు వచ్చేసాము. సో ఎక్కడైతే అక్కడ బబుల్స్ చూస్తుంటే వీళ్ళిద్దరైతే ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నారు చాలా క్యూట్గా. సో ఇలా అయితే మా ఎగ్జిట్ గేట్ నెంబర్ 3 నుంచి బయటకు వచ్చాము. ఇది స్ట్రీట్ షాపింగ్. మళ్ళీ ఒకసారి బిట్ తీసాను బయటకు వచ్చినప్పుడు. బయటకు వచ్చేసి మళ్ళీ ఆటో అయితే బుక్ చేసేసుకున్నాము. ఇలా అయితే మన ఉమాయిష్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.
ఇది వచ్చేసి నేను ఆల్రెడీ స్టార్టింగ్ క్లిప్ యాడ్ చేశాను కదా! నుమాయిష్‌కి వెళ్ళాము మేము మా ఫ్రెండ్స్ కలిసి అని చెప్పేసి. నాట్ షాపింగ్ పర్పస్. బట్ ముగ్గురం కలిసి వెళ్తే బావుంటుంది. పిల్లలతో అదొక వైబ్ బావుంటుంది అని చెప్పేసి జస్ట్ అయితే ఎక్స్‌ప్లోర్ చేయడానికెళ్ళాము. ఒక హార్డ్‌లీ 2 అవర్స్ ఉన్నామనుకుంటా. అందులో కూడా పిల్లల్ని చూసుకోవడానికే సరిపోయింది. అందులో నేను కొన్న చిన్న చిన్న స్టఫ్ ఏదైతే ఉందో కొంచెం కొత్తగా అనిపించినవి అవేవైతే తీసుకున్నానో అవైతే ఇప్పుడు చూపిస్తాను హాల్ వీడియో లాగా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు క్రీమ్ కలర్ టాప్ క్లాత్ పైన స్టిచ్చింగ్ వస్తే అది బాగా ట్రెండ్ అవుతుంది కదా! లైక్ ఫ్రాక్స్ పైన పీకాక్ స్టిచ్ గాని, లేకపోతే హార్ట్ సింబల్ గాని, లేకపోతే ఇంకేమైనా స్టిచ్ వస్తే బాగా ఫేమస్ అవుతుంది కదా! సో అందరి దగ్గర టాప్ ఫ్రాక్స్ లాగా ఉన్నాయని చెప్పేసి నేనైతే ఈ టాప్ తీసుకున్నాను. ఇట్లా వచ్చింది. ఈ ఎడ్జ్‌కి ఇట్లా లేస్ వచ్చి దీని పైన అంతా ఇలా వర్క్ వచ్చిందనమాట. దీనికి ఇట్లా అడ్జస్ట్‌మెంట్ థ్రెడ్స్ కూడా ఇచ్చారు. సో ఇది ఓవరాల్‌గా ఇట్లా టాప్ వచ్చిందనమాట. జీన్స్ పైన టాప్. బ్యాక్ అంతా ప్లెయిన్ వచ్చింది. సో ఏదైనా జీన్స్ పైకి ఏసుకోవచ్చనమాట. ఇప్పుడు ఈ క్లాత్ ట్రెండింగ్ కదా! దీనిపైన స్టిచ్చింగ్. ఇదొక పీస్ అయితే తీసుకున్నాను. అండ్ ఇంకొకటి కార్డ్ సెట్. లైక్ లాస్ట్ ఇయర్ గూడా నేను కార్డ్ సెట్ తీసుకుందామని చాలా తిరిగాను నుమాయిష్‌లో. బట్ అంటారు గదా! నుమాయిష్‌లో మనం ఎటెళ్తే ఏం మర్చిపోతామో మనకే తెలీదు. సో ఈసారి అయితే కార్డ్ సెట్ దొరికింది. ఇందాక టాప్ వచ్చేసి 499 ఫిక్స్డ్ ప్రైస్, దాంట్లో నో బార్గెనింగ్. అండ్ ఇదొచ్చేసి కార్డ్ సెట్ అనమాట. ఇట్లా నెక్, ఫుల్ హ్యాండ్స్ వస్తది. వచ్చి థ్రెడ్ గూడా వచ్చింది దీనికి. సో నాకు లెమన్ యెల్లోలో కార్డ్ సెట్ తీసుకోవాలంది. ఇది నీ అబోవ్ ఉంటదనమాట. ఇట్లా టాప్ లాగా వచ్చింది. ఈ టాప్ వచ్చి దానికి సేమ్ కార్డ్ సెట్ కాబట్టి సేమ్ కలర్ ప్యాంట్ వచ్చిందనమాట. ఇలా థ్రెడ్స్ వచ్చి విత్ పాకెట్స్ అటువైపు, ఇటువైపు. సో ఇది ట్రావెల్ ఫ్రెండ్లీ. లైక్ ఏమన్నా ట్రిప్స్‌కి వెళ్ళినప్పుడు గానీ, జర్నీస్‌లో గానీ, లేకపోతే మనం షాపింగ్స్‌కి, మాల్స్‌కి వెళ్ళినప్పుడు అట్లా ఫ్రీగా ఉంటది. అట్లా ఒక కార్డ్ సెట్ లాగా తీసుకున్నా. ఇంకొకటొచ్చేసి డ్రెస్ మెటీరియల్ అనమాట. నుమాయిష్‌లో ఎక్కువ డ్రెస్ మెటీరియల్స్ కనిపిస్తూ ఉంటాయి గదా! నేనైతే ఈ యెల్లో కలర్ డ్రెస్ మెటీరియల్ అయితే తీసుకున్నాను. ఇలా స్టిచ్చింగ్ వచ్చింది. ఇలా ఆర్గాన్జా క్లాత్ పైన మొత్తం ఇలా గోల్డ్ థ్రెడ్‌తోని వర్క్ వచ్చిందనమాట. ఇది టాప్. దాని కిందకి లైనింగ్ ఇచ్చారు. ఈ లైనింగ్‌తోని మనం ప్యాంట్ స్టిచ్ చేయించుకోవచ్చు. టాప్ లోపటికి లైనింగ్ గూడా ఏసుకోవచ్చు. అండ్ బ్యూటిఫుల్ దుపట్టా గూడా ఇచ్చాడనమాట. ఇలా ఎడ్జెస్‌లో ఇట్లా లేస్ వర్క్ ఇచ్చాడు. ఇది గూడా నాకు చాలా ప్రిటీ అండ్ సింపుల్‌గా అనిపించింది. సో జీన్స్ పైకి టాప్ తీసుకున్నాను. ఇప్పుడు దాంతో అందుకని ఇలా తీసుకున్నాననమాట. దీని ముందు 3 బోస్ లాగొచ్చి ఇట్లా మొత్తం ఇలా వచ్చింది. నెట్టెడ్ లాగా. ఇదొక టాప్ తీసుకున్నాను. అండ్ ఇంతవరకు డ్రెసెస్ తీసుకున్నాను. లైక్ టాప్స్ కానీ, డ్రెస్ మెటీరియల్స్ కానీ, కార్డ్ సెట్స్ కానీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మింటూకి తీసుకున్నాననమాట. మింటూకి నేను ఎక్కువ చూసేది నైట్ డ్రెసెస్. ఎందుకంటే వెరైటీ నైట్ డ్రెసెస్ గానీ, ఫుల్ సెట్స్ కానీ దొరకట్లేదు మింటూకి. సో ఇలా అయితే దొరికింది నాకు కాటన్‌వి. ఇలా షర్ట్ అండ్ ఇట్లా ప్యాంట్ కాంబో వచ్చింది. ఇప్పుడు ఫుల్ హ్యాండ్స్ అయితే తీసుకోలేదు. నేను హాఫ్ హ్యాండ్స్ తీసుకోలేదు. ఎందుకంటే సమ్మర్ వస్తుంది గదా! ఇలా ఈచ్ 150 పడిందనమాట. ఆ డ్రెస్ మెటీరియల్ వచ్చేసి 1000 అండ్ టాప్ వచ్చేసి 500. 2 టాప్స్ 500 అండ్ కార్డ్ సెట్ కూడా 500. ఇది ఇంకొకటి. ఇది గూడా హాఫ్ హ్యాండ్స్ విత్ ప్యాంట్ అనమాట. సో మింటూకి 300కి 2 ఇట్లా కార్డ్ సెట్స్ నైట్ డ్రెసెస్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను నుమాయిష్‌కెళ్ళినప్పుడల్లా లైక్ ఎప్పుడైనా పకోడీలు గానీ అలా వేసుకోవడానికి ఇన్‌స్టంట్‌గా బావుంటది అని జెప్పి ఇలా గోబీ మంచూరియాది అండ్ చికెన్ మంచూరియాది ఇట్లా మసాలా ప్యాకెట్స్ తెచ్చుకుంటాననమాట. అండ్ దాంతో పాటు ఫుట్‌వేర్ తీసుకున్నాను. మింటూకి ఇలా షూస్ లాగా తీసుకున్నాననమాట. వాడికి ఫుల్ షూస్ అండ్ శాండిల్స్ ప్లస్ క్రాక్స్ ఉన్నాయి. ఇట్లా ఫార్మల్‌గా ఏదైనా ఫంక్షన్స్‌కి వాటికెళ్ళినప్పుడు ఏసుకోవడానికి బావుంటుందని జెప్పి ఈ షూస్ తీసుకున్నా. అది 250 పడింది. అండ్ నేనొచ్చేసి స్టిలెటోస్ ఎప్పుడు ట్రై చేయలేదనమాట. అందరూ ఇలా ట్రాన్స్‌పరెంట్‌గా స్టిలెటోస్ ఏసుకుంటున్నారు గదా! అని జెప్పేసి ఇలా ట్రాన్స్‌పరెంట్ వచ్చిన స్టిలెటోస్ అయితే తీసుకున్నాను. ఇది నాకు 450 పడింది. అండ్ ప్రతి ఇయర్ కొంచెం వెరైటీగా ఏదైనా కప్స్ తీసుకోవడం అలవాటు.
కాకపోతే ఎప్పుడు సింగిల్ కాఫీ కప్స్ ఇంట్లో మా ఇద్దరి వరకు తీసుకోవడం అలవాటు. కాకపోతే ఈసారి సెట్ తీసుకుందాం. ఒకటే 6 పీస్ సెట్ ఉంది మా దగ్గర. ఇది ఇప్పుడు గోల్డ్ కప్స్ బాగా కొంచెం ఫేమస్ అవుతున్నాయి గదా! అని జెప్పేసి ఇలా 6 పీస్ కప్ సెట్ తీసుకున్నాను. ఇలా 6 పీసెస్ వచ్చాయి దీంట్లో. ఆహ్, ఇలా ఉంది కప్. సో, ఈ 6 పీసెస్ కలిపి నాకు 200కి ఇచ్చారనమాట. సో, ఎవరైనా వచ్చినా ఇలా కాఫీ, టీ సర్వ్ చేయడానికి బావుంటుంది అని చెప్పి అవి తీసుకున్నాను. షాపింగ్‌లో మీకు చూపించాను గదా! లోపలైతే నేను జ్యువెల్లరీ ఏమి తీసుకోలేదు. బయట లేన్‌లో వెళ్తాం గదా! అక్కడైతే ఈ ఆక్సిడైజ్ జ్యువెల్లరీ ఫేమస్ అందరికీ తెలుసు. ఇలా ఒక నెక్ సెట్ తీసుకున్నాననమాట. కొంచెం హెవీది ఇది. ఆహ్, దాండియా డ్రెసెస్ మీదకి గాని, దేని మీదకైనా సెట్ అవుతదనమాట. ఇలాంటి ఒక నెక్ సెట్ తీసుకున్నాను. అండ్ దానికి మ్యాచ్ అయ్యేటట్టు ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. బట్ 2 పేర్ చేయలేము. హెవీ అయిపోతది. అది పేర్ అప్ చేసినప్పుడు దాన్ని సింపుల్‌గా వేరే ఏదైనా స్టడ్‌తో పెట్టి, ఇది వేరే సింపుల్ చైన్స్‌కి ఈ ఇయర్ రింగ్స్ పెట్టొచ్చనమాట. సో, ఇలా ఈ చోకర్ అండ్ ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. అండ్ ఆ సిల్వర్ ఆక్సిడైజ్డ్ కాకుండా అదే సందులో కొన్ని బండ్లలాగా పెట్టారనమాట. ఈచ్ ఏదైనా ఏ ఐటెమ్ అయినా రూ. 10 అని పెట్టారు. ఇది మన స్కూల్ టైమ్ ఫేవరెట్ అందరికి గుర్తుండే ఉంటది. బటర్‌ఫ్లై క్లిప్ అయితే తీసుకున్నాను నేను రూ. 10. అండ్ ఈ క్లచ్ ఒకటి తీసుకున్నాను రూ. 10. అండ్ ఇంకా ఈ అట్లా లాకెట్ లాగా వచ్చింది కదా! ఇలా చైన్ అయితే తీసుకున్నాను. అండ్ ఈ సన్‌ఫ్లవర్ లాగా వచ్చింది కదా! ఇలా బుల్లి సన్‌ఫ్లవర్ లాగా పెండెంట్ అయితే తీసుకున్నాను. ఇవొచ్చేసి జ్యువెల్లరీ అన్నమాట. దట్స్ ఇట్ గైస్. ఇదొచ్చేసి నా నుమాయిష్ కలెక్షన్. ఫ్రెండ్స్‌తో సరదాగా ట్రిప్‌కెళ్ళినట్టు వెళ్ళి మీన్స్ ఫుడ్ గూడా అక్కడ అఫోర్డబుల్ కాదు. బట్ దెన్ మేము ర్యాపిడ్ అని చెప్పి ఫ్రాంకీస్ తిన్నాము. అండ్ పాప్‌కార్న్స్ తీసుకున్నాము. అండ్ లాట్స్ ఆఫ్ ఫన్ పిల్లలతోని. వాళ్ళు స్నాక్స్ తీసుకెళ్ళాము. కొన్ని వాటర్ బాటిల్స్ అవన్నీ కొంచెం కాస్ట్‌లీ ఉన్నాయి. బట్ దెన్ బయట తీసుకోవడం బెటర్. సందులో తీసుకొని వెళ్తే కొంచెం తక్కువ కాస్ట్ ఉంటది. బయట స్నాక్స్ తక్కువే. లోపల కొంచెం కాస్ట్ ఎక్కువున్నాయి. అండ్ బట్ దెన్ ఎలా అయితే మనం నుమాయిష్‌కైతే ఎళ్ళొచ్చాము. కొంచెం 3:30 ఆ టైంకి మనం 3కి, 3:30కి ఓపెన్ అవుతది. ఆ టైంకెళ్తే బెటర్. నైట్ ఏరియా కొద్దిగా రష్ ఉంటది. మేమెళ్ళింది మండే, ట్యూస్‌డే ఆ టైం గాబట్టి మాకేం రష్ అనిపియలేదు. వీకెండ్స్‌లో రష్ ఉండొచ్చు. సో, 6, 7కి ఆ టైం కల్లా బయటకొచ్చేసాం మేము. మేము మెట్రో ఈస్ ద బెస్ట్ ఆప్షన్ యాక్చువల్లీ. ట్రాఫిక్ అన్ని టైమ్స్‌లలో ఉంటుంది. సో, మేమైతే ఆటోకి వెళ్ళాం. ఆటోకి జేఎన్‌టీయూకెళ్ళి జేఎన్‌టీయూ నుంచి మెట్రోకెళ్ళాం. డైరెక్ట్ గాంధీభవన్ మెట్రో స్టేషన్ నుంచి దిగేస్తే మనకి నాంపల్లి లోపలికి డైరెక్ట్ వాక్‌వే ఉంటుందనమాట. సో, ఈజీగా రీచ్ అయిపోవచ్చు. స్ట్రీట్ షాపింగ్ అండ్ ఆల్ చాలా బాగా బ్రైట్‌గా అనిపించింది. అంతా బావుంది. దట్స్ ఇట్ గైస్. దిస్ ఈస్ మై లిటిల్ నుమాయిష్ కలెక్షన్. Hope you all like this video. If you all like this video, please like, share and subscribe to Chitra and Chitti Vlogs. See you in another video. Bye.